అని పిలవడం జరుగుతుంది. మ్యాన్ ఆఫ్ 100 బ్యాటిల్స్ అని పిలవడం జరుగుతుంది. 100 యుద్ధాల వీరుడు అని పిలుస్తాం. మ్యాన్ ఆఫ్ 100 బ్యాటిల్స్ అని పిలవడం జరుగుతుంది. మరి అటువంటి 100 యుద్ధాల వీరుడైనటువంటి రాణా సంగ్రామ సింగ్ను కాన్వా యుద్ధంలో ఓడించాడు ఎవరు అంటే బాబర్ అనేటువంటి వ్యక్తి. ఈ కాన్వా యుద్ధంలో జిహాదును ప్రకటించి ముస్లిం సైన్యాన్ని మోటివేట్ చేసి ఉత్తేజితం చేసి రాణా సంగ్రామ సింగ్ని ఓడించి రాణా సంగ్రామ సింగ్ యొక్క సైన్యాన్ని ఓడించడం జరిగింది. దీనితో బాబర్ అనేటువంటి వ్యక్తి మరింత శక్తివంతంగా మారడం జరిగింది. ఇది 2వ యుద్ధం. అదేవిధంగా బాబర్ అనేటువంటి వ్యక్తి 1528వ సంవత్సరంలో చందేరి యుద్ధము అనేటువంటిది చేశాడు. చందేరి యుద్ధము అనేటువంటిది ఎవరితో చేశాడు అంటే ఒక రాజపుత్ర రాజు అయినటువంటి మేదిని రాయ్ అనేటువంటి వ్యక్తితోటి మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్ని పరిపాలిస్తున్నటువంటి భోపాల్ పరిసర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజపుత్ర రాజు అయినటువంటి మేదిని రాయ్ అనేటువంటి వ్యక్తిని 1528వ సంవత్సరంలో చందేరి యుద్ధంలో ఓడించడం జరిగింది బాబర్ అనేటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా బాబర్ అనేటువంటి వ్యక్తి మరొక యుద్ధాన్ని చేశాడు 1529వ సంవత్సరంలో. 1529వ సంవత్సరంలో గోగ్రా యుద్ధము అనేటువంటిది చేశాడు బాబరు. గోగ్రా యుద్ధము అనేటువంటిది ఎవరితో చేశాడు అంటే బెంగాల్ను పరిపాలించేటువంటి బెంగాల్ నవాబ్ అయినటువంటి నస్రత్ షా మరియు అదేవిధంగా బెంగాల్ను పరిపాలిస్తున్నటువంటి బెంగాల్ నవాబ్ అయినటువంటి నస్రత్ షా మరియు అదేవిధంగా ఆఫ్ఘన్లు అనేటువంటి అంటే ఆ ప్రాంతానికి సర్దారులుగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని గవర్నర్లుగా పరిపాలిస్తున్నటువంటి ఆఫ్ఘన్లతోటి యుద్ధం చేయడం జరిగింది. బెంగాల్ నవాబ్ అయినటువంటి నస్రత్ షాను మరియు ఆఫ్ఘన్ గవర్నర్లని ఓడించడం జరిగింది. బెంగాల్ నవాబ్ అయినటువంటి నస్రత్ షాను మరియు ఆఫ్ఘన్ గవర్నర్లు అంటే ఆఫ్ఘన్ ప్రాంత అంటే వీళ్ళందరూ ఏ జాతికి చెందినటువంటి వాళ్ళు? ఆఫ్ఘన్ జాతికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా ఏ ప్రాంతం నుంచే ఏ ప్రాంతంలోనే అధికారంలో ఉన్నారు? బెంగాల్ ప్రాంతంలో. అంటే యాక్చువల్గా ఆఫ్ఘన్లు అంటే ఎవరు? ఆఫ్ఘన్ జాతి అంటే మీకు ఢిల్లీ సుల్తానుల్లో 5 వంశాల గురించి చెప్పుకునే ఉంటాం. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం అని 5 వంశాల గురించి చెప్పుకుంటే లాస్ట్ లోడీ వంశం వాళ్ళు ఎవరు అంటే ఆఫ్ఘన్ జాతికి చెందినటువంటి వాళ్ళు. ఈ ఇబ్రహీం లోడీని ఓడించిన తర్వాత, ఇబ్రహీం లోడీ చనిపోయిన తర్వాత ఆ లోడీ వంశం రాజులు, ఆ లోడీ వంశానికి చెందినటువంటి వ్యక్తులు చిన్న చిన్న ప్రాంతాలను పరిపాలిస్తున్నారు. అలా ఆ లోడీ వంశానికి చెందినటువంటి ఆఫ్ఘన్ రాజులు బెంగాల్ పరిసర ప్రాంతాలను పరిపాలించుకుంటూ ఉంటారు. అలా బెంగాల్ పరిసర ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి ఆఫ్ఘన్ జాతికి సంబంధించినటువంటి వ్యక్తులని బెంగాల్ నవాబ్ అయినటువంటి నస్రత్ షాను ఓడించడం కోసం 1529వ సంవత్సరంలో బాబర్ చేసినటువంటి యుద్ధం పేరే గోగ్రా యుద్ధము. ఇలా గోగ్రా యుద్ధంలో బెంగాల్ నవాబ్ అయినటువంటి నస్రత్ షాను ఓడించాడు. అదేవిధంగా బెంగాల్ పరిసర ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి ఆఫ్ఘన్ జాతికి సంబంధించినటువంటి వ్యక్తులని, గవర్నర్లను కూడా ఓడించడం జరిగింది. అలా భారతదేశంలో బాబర్ అనేటువంటి వ్యక్తి 4 ప్రధానమైనటువంటి యుద్ధాలు చేశాడు. 1526వ సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధము, 1527వ సంవత్సరంలో కాన్వా యుద్ధము, 1528వ సంవత్సరంలో చందేరి యుద్ధము, 1529వ సంవత్సరంలో గోగ్రా యుద్ధము. ఇలా 4 యుద్ధాలు చేసి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన చేసి మొఘల్ సామ్రాజ్యానికి ఒక బలమైనటువంటి ఫౌండేషన్ వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బాబర్ అనేటువంటి వ్యక్తి. ఈ 4 యుద్ధాలు
చేసి మొఘల్ సైన్యం అనేటువంటిది అలసిపోయింది. బాబరు కూడా ఇంకా అలసిపోయి ఆయన తిరిగి ఆఫ్ఘనిస్తాన్కు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో మార్గమధ్యంలోనే చనిపోవడం జరిగింది. మరి ఈ బాబర్ అనేటువంటి వ్యక్తి 1530వ సంవత్సరంలో చనిపోవడం జరిగింది. బాబర్ అనేటువంటి వ్యక్తి 1530వ సంవత్సరంలో చనిపోయాడు. ఇతని యొక్క సమాధి ఎక్కడ ఉంది అంటే కాబూల్ వద్ద కలదు. బాబర్ యొక్క సమాధి ఎక్కడుంది అంటే కాబూల్ వద్ద కలదు. ఇతడిని టైటిల్ ఏంటి అంటే ఇతడిని ఏమని పిలుస్తారు అంటే గాజీ అనేటువంటి టైటిల్ ఉంది. గాజీ అనేటువంటి టైటిల్ ఉండడంతో పాటు ఈయన తన యొక్క ఆటోబయోగ్రఫీని రాసుకున్నటువంటి వ్యక్తి, స్వీయ చరిత్రను రాసుకున్నటువంటి వ్యక్తి. ఈయన గురించి అదేవిధంగా ఆ కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ కాలం నాటి ప్రజల యొక్క వేషభాషల గురించి, ఆ కాలం నాటి భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల గురించి ఒక పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏ బుక్ అంటే ఇతను రాసినటువంటి తుజికి బాబరీ, టర్కిష్ భాషలో రాసినటువంటి తుజికి బాబరీ లేకపోతే బాబర్ నామా. అందుకే ఇతడిని ఏమని పిలుస్తాము అంటే స్వీయ చరిత్రల రారాజు అని పిలవడం జరుగుతుంది. స్వీయ చరిత్రల రారాజు, కింగ్ ఆఫ్ ఆటోబయోగ్రఫీస్. స్వీయ చరిత్రల రారాజు అని పిలవడం జరుగుతుంది. అంటే ఇతని యొక్క టైటిల్స్ గాజీ అనేటువంటి టైటిల్ ఉంది. దానితో పాటు ఆయనకు మరొక టైటిల్ ఉంది. అది ఏంటి అంటే స్వీయ చరిత్రల రారాజు. ఆయన యొక్క చరిత్రను ఆయనే రాసుకున్నాడు. తుజికి బాబరీ లేకపోతే బాబర్ నామా అనేటువంటి పేరుతోటి. మరి బాబర్ అనేటువంటి వ్యక్తి 1526 నుంచి 1530 వరకు 4 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. 1526 నుంచి 1530 వరకు 4 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఈ బాబర్ అనేటువంటి వ్యక్తి ఒక్కొక్కసారి ఎలా అడుగుతాడు అంటే ఎగ్జామ్లో క్వశ్చను, బాబర్ అనేటువంటి వ్యక్తి భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో ప్రధానంగా విజయనగర సామ్రాజ్యంలో ఏ రాజు పరిపాలిస్తున్నాడు అనేటువంటిది ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. బాబరు భారతదేశంపై దండయాత్ర చేసే సమయము అంటే 1526. అప్పుడు భారతదేశాన్ని అంటే దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి విజయనగర సామ్రాజ్యపు రూలర్ ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. మనందరికీ తెలుసు శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలం 1509 నుంచి 1529. 1509 నుంచి 1529 వరకు పరిపాలించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యపు రాజు. మరి ఈ శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడే బాబర్ అనేటువంటి వ్యక్తి ఉత్తర భారతదేశంపై దాడి చేయడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే బాబర్. సరే, బాబర్ చనిపోయిన తర్వాత ఆయన భారతదేశంలో గెలుచుకున్నటువంటి ప్రాంతానికి ఆయన కొడుకైనటువంటి ఎవరు రాజవుతారు అంటే ఆయన కొడుకైనటువంటి హుమాయూన్ అనేటువంటి వ్యక్తి రాజవ్వడం జరుగుతుంది. హుమాయూన్ అనేటువంటి వ్యక్తి రాజవ్వడం జరుగుతుంది. హుమాయూన్ యొక్క పరిపాలనా కాలం లాగా 1530 నుంచి 40 వరకు ఒకసారి, 1555 నుంచి 56 వరకు ఒకసారి. మధ్యలో 15 సంవత్సరాలు సూర్యవంశం పరిపాలించింది. మొఘల్ సామ్రాజ్యాన్ని తాత్కాలికంగా టెంపరీగా ఎండ్ చేసినటువంటి వాడు షేర్షా అనేటువంటి వ్యక్తి. హుమాయూన్ని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని తాత్కాలికంగా అంతం చేసినటువంటి వ్యక్తి షేర్షా. ఈ షేర్షా అనేటువంటి వ్యక్తి సూర్యవంశానికి చెందినటువంటి వ్యక్తి.
సూర్యవంశము అనేటువంటిది 15 సంవత్సరాలు పరిపాలించింది. మొఘల్ సామ్రాజ్యాన్ని అంతం చేసి 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సూర్యవంశాన్ని అంతం చేసి హుమాయూన్ అనేటువంటి వ్యక్తి మొఘల్ సామ్రాజ్యాన్ని రీస్టోర్ చేయడం జరిగింది, పునరుద్ధరించడం జరిగింది. సరే, హుమాయూన్ గురించి నేర్చుకుందాం. హుమాయూన్ అనేటువంటి వ్యక్తి 1530 నుంచి 40 వరకు ఒకసారి, 1555 నుంచి 56 వరకు ఇంకొకసారి పరిపాలించాడు. హుమాయూన్ అంటే లక్కీ ఫెలో అని అర్థం, అదృష్టవంతుడు అని అర్థం. హుమాయూన్ యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే నాసిరుద్దీన్ మహమ్మద్. హుమాయూన్ యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే నాసిరుద్దీన్ మహమ్మద్. హుమాయూన్ అంటే అదృష్టవంతుడు అని అర్థం. హుమాయూన్ యొక్క ఒరిజినల్ నేమ్ నాసిరుద్దీన్ మహమ్మద్ అనేటువంటి వ్యక్తి. హుమాయూన్ అనేటువంటి వ్యక్తి రాజ్యానికి వచ్చిన తర్వాత ప్రధానంగా షేర్షా తోటి బెంగాల్ పరిసర ప్రాంతాలని పరిపాలిస్తున్నటువంటి సూర్యవంశపు రాజు అయినటువంటి షేర్షా తోటి ప్రధానంగా 3 యుద్ధాలు చేయడం జరిగింది. అంటే షేర్షాకి హుమాయూన్కి మధ్య 3 యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలు ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. 1538 సంవత్సరంలో చూనార్ యుద్ధము అనేటువంటిది జరిగింది. 1538 సంవత్సరంలో చూనార్ యుద్ధము అనేటువంటిది జరిగింది. ఈ యుద్ధంలో హుమాయూన్ అనేటువంటి వ్యక్తి షేర్షాను ఓడించడం జరిగింది. హుమాయూన్ అనేటువంటి వ్యక్తి షేర్షాను ఓడించాడు చూనార్ యుద్ధంలో. మళ్ళీ వెంటనే 1539 సంవత్సరంలోనే చౌసా యుద్ధము అనేటువంటిది జరిగింది. ఈ యుద్ధంలో ఎవరు విన్ అయ్యారు అంటే షేర్షా అనేటువంటి వ్యక్తి విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 1540 సంవత్సరంలో బిల్గ్రామ్ యుద్ధము లేకపోతే కనౌజ్ యుద్ధము అనేటువంటిది జరిగింది. బిల్గ్రామ్ యుద్ధము లేకపోతే కనౌజ్ యుద్ధము అనేటువంటిది జరిగింది. ఈ యుద్ధంలో ఎవరు గెలుపొందారు అంటే షేర్షా విన్ అవ్వడం జరిగింది. అంటే షేర్షాకి హుమాయూన్కి మధ్య 3 యుద్ధాలు జరిగాయి. అవి చూనార్ యుద్ధము, చౌసా యుద్ధము, బిల్గ్రామ్ లేకపోతే కనౌజ్ యుద్ధము అనేటువంటివి. యుద్ధానికి పేర్లు ఎలా పెడతారు అంటే యుద్ధం ఏ ప్రాంతంలో జరిగితే ఆ ప్రాంతం పేరుతో పిలుస్తారు. పానిపట్టు వద్ద జరిగితే పానిపట్టు యుద్ధము, రాక్షస తంగడి అనేటువంటి ప్రాంతంలో జరిగితే రాక్షస తంగడి యుద్ధం, తల్లికోట అనేటువంటి ప్రాంతంలో జరిగితే తల్లికోట యుద్ధం, చూనార్ అనేటువంటి ప్రాంతంలో జరిగితే చూనార్ యుద్ధం, చౌసా అనేటువంటి ప్రాంతంలో జరిగితే చౌసా యుద్ధం, కనౌజ్ లేకపోతే బిల్గ్రామ్ అనేటువంటి ప్రాంతంలో జరిగితే కనౌజ్ లేకపోతే బిల్గ్రామ్ యుద్ధము. ఈ 2 యుద్ధాలలో చౌసా యుద్ధము, కనౌజ్ యుద్ధాలలో షేర్షా హుమాయూన్ని ఓడించడం జరిగింది. హుమాయూన్ అనేటువంటి వ్యక్తి షేర్షా చేతిలో ఓడిపోయి పారిపోవడం జరిగింది. షేర్షా అనేటువంటి వ్యక్తి చేతిలో ఓడిపోయి పారిపోతాడు హుమాయూన్ అనేటువంటి వ్యక్తి. దీనితో తాత్కాలికంగా మొఘల్ సామ్రాజ్యాన్ని అంతం చేసి ఈ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు షేర్షా అనేటువంటి వ్యక్తి. మరి షేర్షా చేతిలో ఓడిపోయినటువంటి హుమాయూన్ అనేటువంటి వ్యక్తికి ఒక రాజపుత్ర రాజు అయినటువంటి అమర్కోట్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజస్థాన్లోని అమర్కోట్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజపుత్ర రాజు అయినటువంటి రాణా ప్రసాద్ వీరసాల అనేటువంటి వ్యక్తి షెల్టర్ ఇవ్వడం జరిగింది. రాణా ప్రసాద్ వీరసాల అనేటువంటి వ్యక్తి షెల్టర్ ఇచ్చాడు. ఎవరికి అంటే ఈ హుమాయూన్ అనేటువంటి వ్యక్తికి. ఇలా అమర్కోటలో తాత్కాలికంగా షెల్టర్ తీసుకున్నాడు, ఆశ్రయం తీసుకున్నాడు. ఎవరు అంటే హుమాయూన్. ఇలా ఈ అమర్కోట్ ప్రాంతంలో అంటే రాణా ప్రసాద్ వీరసాల వద్ద
శరణార్థిగా ఉన్న సమయంలోనే, ఇక్కడ ఆశ్రయం తీసుకుంటున్నటువంటి సమయంలోనే హుమాయూన్కు 1542 సంవత్సరంలో అక్బర్ అనేటువంటి కొడుకు జన్మించడం జరిగింది. అక్బర్ అనేటువంటి వ్యక్తి జన్మించడం జరిగింది. ఇలా హుమాయూన్ అనేటువంటి వ్యక్తికి, హుమాయూన్ యొక్క భార్య పేరు ఏంటి అంటే, హుమాయూన్ యొక్క వైఫ్ పేరు హమీదా బాను బేగం. హమీదా బాను బేగం అక్బర్ తల్లి పేరండి హమీదా బాను బేగం. హుమాయూన్కి, హమీదా బాను బేగంకి 1542 సంవత్సరంలో రాణా ప్రసాద్ వీరసాల యొక్క కోటలో, అమర్కోట ప్రాంతంలో, అంటే అక్బర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ జన్మించాడు? అమర్కోటలో. ఎవరి దగ్గర ఆశ్రయంలో ఉన్నప్పుడు? రాణా ప్రసాద్ వీరసాల. హుమాయూన్ యొక్క భార్య పేరేంటి? హమీదా బాను బేగం. హుమాయూన్ యొక్క భార్య పేరు హమీదా బాను బేగం. ఎప్పుడు అక్బర్ జన్మించాడు? 1542 సంవత్సరంలో. ఇలా అక్బర్ అనేటువంటి వ్యక్తి 1542 సంవత్సరంలో జన్మించాడు. కాకపోతే ఈ షేర్షా అనేటువంటి వ్యక్తి రాణా ప్రసాద్ వీరసాలను బెదిరించాడు. హుమాయూన్కి మీరు ఆశ్రయం ఇవ్వద్దు అని బెదిరించడంతో హుమాయూన్కు ఆశ్రయం కరువైంది. దీనితోటి హుమాయూన్ అనేటువంటి వ్యక్తి ఇరాన్కు తన యొక్క పూర్వీకులు వచ్చినటువంటి ప్రాంతం, తన యొక్క రిలేటివ్స్ ఉన్నటువంటి ప్రాంతం, తన యొక్క బంధువులు ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి ఇరాన్కు వెళ్ళిపోయి, ఇరాన్లో షాతమస్తా, అంటే అప్పటి ఇరాన్ రూలర్ అయినటువంటి షాతమస్తా అనేటువంటి వ్యక్తి వద్ద ఆశ్రయంలో గడిపేశాడు. షాతమస్తా అనేటువంటి వ్యక్తి యొక్క ఆశ్రయంలో ఉన్నాడు. ఆయన వద్ద శరణార్థిగా ఉన్నాడు. ఎవరు అంటే హుమాయూన్. ఇలా షాతమస్త వద్ద శరణార్థిగా ఉన్నటువంటి హుమాయూన్ టైం చూసుకొని సూర్వంశం, అంటే అప్పుడు ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి సూర్వంశంలో బలహీనమైనటువంటి రాజున్నాడు. బలహీనమైనటువంటి రాజు ఇస్లాం షా సూర్ అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్నటువంటి టైంలో, ఈ ఇస్లాం షా సూర్ అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్నటువంటి టైంలో ఈ సూర్ వంశాన్ని మళ్ళీ 1556 సంవత్సరంలో అంతం చేసి 1555 సంవత్సరంలో సర్హింద్ యుద్ధము మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. హుమాయూన్ అనేటువంటి వ్యక్తి, చిన్న కరెక్షన్ మళ్ళీ చెప్తాను. హుమాయూన్ అనేటువంటి వ్యక్తి ఇరాన్లో షాతమస్త వద్ద శరణార్థిగా ఉన్నాడు. ఆ సమయంలో షేర్షా చనిపోతాడు. షేర్షా తర్వాత వచ్చినటువంటి ఇస్లాం షా సూర్ చనిపోతాడు. ఆయన తర్వాత సూర్ వంశంలో చిట్ట రాజు సికిందర్ సూర్ అనేటువంటి వ్యక్తి. ఇంతకుముందు ఇస్లాం షా సూర్ అని చెప్పింటాను, ఇస్లాం షా సూర్ కాదండి, సికిందర్ సూర్ అనేటువంటి వ్యక్తి. ఈ సూర్ వంశంలో చివరివాడు సికిందర్ సూర్. ఇతడు బలహీనమైన వాడు కావడంతో సికిందర్ సూర్ అనేటువంటి వ్యక్తిని హుమాయూన్ అనేటువంటి వ్యక్తి 1555 సంవత్సరంలో సర్హింద్ అనేటువంటి యుద్ధంలో ఓడించడం జరిగింది. సికిందర్ సూర్ అనేటువంటి వ్యక్తిని 1555 సంవత్సరంలో సర్హింద్ యుద్ధంలో ఓడించాడు. ఎవరు అంటే హుమాయూన్. అంటే ఇరాన్లో షాతమస్త వద్ద శరణార్థిగా ఉన్నటువంటి హుమాయూన్ ఆ ఇరాన్ సైన్యం యొక్క సహాయంతో సూర్ వంశంలో చివరివాడైనటువంటి సికిందర్ సూరును ఓడించి, సికిందర్ సూరును సర్హింద్ యుద్ధంలో ఓడించి తిరిగి మొఘల్ సింహాసనాన్ని పునరుద్ధరించడం జరిగింది హుమాయూన్ అనేటువంటి వ్యక్తి 1555లో. ఇంతకుముందు సికిందర్ సూర్ అని ఇంతకుముందు ఇస్లాం షా సూర్ అని వింటాం. ఇస్లాం షా సూర్ కాదు, సికిందర్ సూర్ అని మార్చుకోండి. సరే, ఇలా హుమాయూన్ అనేటువంటి వ్యక్తి తిరిగి మొఘల్ రాజుగా 1555 సంవత్సరంలో మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. కాకపోతే దురదృష్టం కొద్దీ 1556 సంవత్సరంలోనే
1556 సంవత్సరంలోనే తన ఇంటి మేడపై మెట్లు దిగుతున్నటువంటి ఆ మెట్ల అంటే తన షేర్ మండల్ అనేటువంటిది ఆయన యొక్క నివాసం పేరు. షేర్ మండల్ అనేటువంటిది ఆయన ఉంటున్నటువంటి నివాసం పేరు. ఆ షేర్ మండల్ అనేటువంటి ఇంట్లో మెట్లు దిగి వస్తున్నటువంటి సమయంలో స్లైడ్ అయ్యి మెట్లు జారి కింద పడి యాక్సిడెంటల్గా చనిపోతాడు. దురదృష్టం కొద్దీ యాక్సిడెంటల్గా చనిపోతాడు. షేర్ మండల్ అనేటువంటి తన ఇంట్లోనే ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీ పేరు షేర్ మండల్. ఆ లైబ్రరీలో నుంచి మెట్లు దిగుతున్నటువంటి సమయంలో ఆ మెట్లపై నుంచి జారిపడి మరణిస్తాడు. ఎవరు అంటే హుమాయూన్ అనేటువంటి వ్యక్తి. అలా 1556 సంవత్సరంలో హుమాయూన్ అనేటువంటి వ్యక్తి తన ఇంటిలోని షేర్ మండల్ అనేటువంటి లైబ్రరీ మెట్లపై నుంచి జారిపడి మరణించడం జరిగింది. హుమాయూన్ యొక్క సమాధిని ఢిల్లీలో నిర్మించడం జరిగింది. హుమాయూన్ యొక్క సమాధిని ఢిల్లీలో ఎవరు నిర్మించారు అంటే హుమాయూన్ యొక్క వైఫ్ అయినటువంటి హమీదా బాను బేగం. ఇంతకుముందు చెప్పుకున్నాం, బాబర్ యొక్క సమాధి కాబూల్లో ఉంది, హుమాయూన్ యొక్క సమాధి ఢిల్లీలో ఉంది. ఎవరు నిర్మించారు అంటే హమీదా బాను బేగం నిర్మించింది, హుమాయూన్ యొక్క వైఫ్. మనము హుమాయూన్ గురించి తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి గ్రంథం హుమాయూన్ యొక్క జీవిత చరిత్రని హుమాయూన్ యొక్క కూతురైనటువంటి గుల్బదన్ బేగం అనేటువంటి ఆవిడ, హుమాయూన్ నామా అనేటువంటి పేరుతో ఒక బుక్కును రాయడం జరిగింది. హుమాయూన్ యొక్క జీవిత చరిత్రని హుమాయూన్ నామా అనేటువంటి పేరుతో బుక్కును రాసింది ఎవరు అంటే హుమాయూన్ యొక్క డాటర్ అయినటువంటి గుల్బదన్ బేగం. హుమాయూన్ యొక్క డాటర్ పేరు గుల్బదన్ బేగం. ఈ గుల్బదన్ బేగం హుమాయూన్ నామా అనేటువంటి బుక్కును రాయడం జరుగుతుంది. హుమాయూన్ అనేటువంటి వ్యక్తి జ్యోతిష్యంపై నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా జ్యోతిష్యంపై నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి, ఖగోళ శాస్త్రంపై కూడా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. కాకపోతే ఈ డ్రగ్స్కి, మత్తు పదార్థాలకు బానిసైనటువంటి వ్యక్తి, నల్లమందుకు బానిసైనటువంటి వ్యక్తి ఎవరు అంటే హుమాయూన్ అనేటువంటి వ్యక్తి. మొదట 1530 నుంచి 40 వరకు ఒకసారి, 1555 నుంచి 56 వరకు ఇంకొకసారి పరిపాలించడం జరిగింది. షేర్షా చేతిలో ఓడిపోతాడు. తాత్కాలికంగా మొఘల్ సామ్రాజ్యం ఎండ్ అయిపోతుంది. మళ్ళీ షేర్షా యొక్క వారసుడైనటువంటి సికిందర్ సూర్ అనేటువంటి వ్యక్తిని సరిహింద్ యుద్ధంలో ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని పునరుద్ధరిస్తాడు హుమాయూన్. ఇలా హుమాయూన్ అనేటువంటి వ్యక్తి 1530 నుంచి 1556 వరకు పరిపాలించడం జరిగింది. షేర్ మండల్ అనేటువంటి లైబ్రరీ మెట్లపై నుంచి జారిపడి మరణించడం జరిగింది. ఇతని వైఫ్ పేరు హమీదా బాను బేగం. ఇతని యొక్క కూతురు పేరు గుల్బదన్ బేగం. ఇతని యొక్క సమాధి ఢిల్లీలో ఉంది. ఇతని యొక్క బయోగ్రఫీ లేకపోతే జీవిత చరిత్రని హుమాయూన్ నామా అనేటువంటి పేరుతో ఇతని కూతురైనటువంటి గుల్బదన్ బేగం అనేటువంటి ఆవిడ రాసింది. హుమాయూన్ యొక్క అసలు పేరు నాసిరుద్దీన్ మహమ్మద్. హుమాయూన్ అనగా అదృష్టవంతుడు అని అర్థం. ఇది ఎవరికి సంబంధించింది అంటే హుమాయూన్ అనేటువంటి వ్యక్తి యాక్సిడెంటల్గా చనిపోవడంతో, లైబ్రరీ మెట్లపై నుంచి జారిపడి మరణించడంతో హుమాయూన్ తర్వాత ఆయన కొడుకైనటువంటి అక్బర్ అనేటువంటి వ్యక్తి రాజు అవ్వడం జరిగింది. 1526 నుంచి 30 వరకు పరిపాలించినటువంటి వాడు బాబర్. 1530 నుంచి 56 వరకు పరిపాలించినటువంటి వాడు హుమాయూన్ అనేటువంటి వ్యక్తి. హుమాయూన్ తర్వాత మనం ఎవరి గురించి నేర్చుకోవాలి
అంటే అక్బర్ గురించి నేర్చుకోవాలి. మొఘల్ సామ్రాజ్యంలోనే ఫైనెస్ట్ అండ్ ఫేమస్ రూలర్ ఎవరు అంటే అక్బర్. మొఘల్ సామ్రాజ్యంలోనే కాదు, భారతదేశపు చక్రవర్తుల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ రూలర్ అక్బర్ అనేటువంటి వ్యక్తి గురించి నేర్చుకుందాం. అక్బర్ అనేటువంటి వ్యక్తి ఆయన యొక్క సైనిక పరమైనటువంటి పరిపాలనతో పాటు ఆయన యొక్క సెక్యులర్ థాట్స్ అనేటువంటి లౌకిక భావాలు మరియు రెవెన్యూ పరిపాలన అనేటువంటిది కూడా ఆయనను గొప్ప చక్రవర్తిగా చేయడంలో ప్రధాన పాత్ర పోషించాయి. అటువంటి అక్బర్ గురించి నేర్చుకుందాం.